వెల్కమ్ టు అమ్మ పాఠశాల. ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. రిపబ్లిక్ డే గురించి మీకు తెలియని ఒక 10 విషయాలను తెలుసుకుందామా? మొదటి గణతంత్ర దినోత్సవ వేడుక 1950లో ఢిల్లీలోని ఇర్విన్ స్టేడియంలో, అంటే ప్రస్తుత మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరిగింది. జనవరి 26 యొక్క ప్రాముఖ్యత: 1930లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్, అంటే పూర్తి స్వాతంత్ర్యం కోసం తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ తేదీని ఎంచుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పాత్ర. భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన రూపొందించిన ఈ రాజ్యాంగం అప్పటిదాకా ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 స్థానంలో ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. గణతంత్ర దినోత్సవ పెరేడ్ కోసం సన్నాహాలు 1 సంవత్సరం ముందు, అంటే జూలై నెలలోనే ప్రారంభమవుతాయి. పాల్గొనే వారికి వారి ఎంపిక గురించి అధికారికంగా తెలియజేస్తారు. పెరేడ్ గ్రౌండ్కి వారు ఉదయం 3 గంటలకే చేరుకుంటారు. పెరేడ్ రోజు అప్పటికే వారు సుమారుగా 600 గంటలు ప్రాక్టీస్ చేసి ఉంటారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ పెరేడ్కు ఒక దేశం నుంచి ప్రధాని లేదా రాష్ట్రపతిని లేదా పాలకుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారు. ఈ సంవత్సరం ముఖ్య అతిథిగా ఇండోనేషియా రాష్ట్రపతి ప్రబోవో సుబియాంతో హాజరు కానున్నారు. 21 గన్ సెల్యూట్. జాతీయ గీతం టైమింగ్కి తగ్గట్టుగా ఈ గన్ సెల్యూట్ జరుగుతుంది. జాతీయ గీతం ప్రారంభంలోనే మొదటి ఫిరంగు పేలుతుంది మరియు చివరిది 52 సెకండ్ల తర్వాత పేలుతుంది. ఈ ఫిరంగులు 1941లో తయారయ్యాయి మరియు సైన్యంలో అన్ని అధికారిక కార్యక్రమాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం కోసం ఒక థీమ్ని నిర్ణయిస్తారు. అది వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వాలు అనుసరిస్తాయి. ఇది భారతదేశం యొక్క ప్రగతిని, నిర్మాణం, సాంకేతికత మరియు సాంస్కృతిక వారసత్వం వంటి విభాగాల్లో చూపిస్తుంది. ఢిల్లీలోని రాజ్పథ్లో జరిగే గ్రాండ్ పెరేడ్ గణతంత్ర దినోత్సవానికి ఒక ప్రధాన ఆకర్షణ. ఈ పెరేడ్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సమీపంలో ఉన్న రైసినా హిల్ నుంచి ప్రారంభమవుతుంది. ఇది కర్తవ్య పదం మీదుగా ఇండియా గేట్ పక్కన ఉన్న రెడ్ ఫోర్ట్ వైపుకు వెళ్తుంది. జాతీయ సాహస అవార్డులు. గణతంత్ర దినోత్సవం రోజున పిల్లలకు గౌరవాన్ని తెలిపే విధంగా జాతీయ సాహస అవార్డులను ఇస్తారు. వీటిని జీవితాలను రక్షించిన లేదా అన్యాయాలను ఎదిరించిన ధైర్యవంతులైన పిల్లలకు ఇస్తారు. పద్మ అవార్డు ప్రకటన భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారాలలో ఒకటి. గణతంత్ర దినోత్సవం రోజున పద్మ అవార్డులను ప్రకటిస్తారు. ఇవి కళలు, సాహిత్యం, క్రీడలు, విజ్ఞానం, సామాజిక సేవ మరియు ప్రజాసేవ వంటి విభాగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి ఇస్తారు. భారత రాష్ట్రపతి ద్వారా ఒక విశేషకరమైన కార్యక్రమంలో అందజేయబడతాయి.